ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు, గురుగారు అన్నదానం చేయడానికి మాకు వీలు లేదండి. అది ఏ రోజున పుణ్యకార్యాలప్పుడు కావచ్చు, లేకపోతే ఈ విధంగా మనం కార్యక్రమంలో మాడుకున్న ప్రత్యేకంగా కూడా శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కానీ చేయడానికి వీలు లేకపోతే ఏం చెయ్యాలండి? దీనికి ప్రత్యామ్నాయంగా అడుగుతుంటండి. కొన్ని సందర్భాల్లో మనం అన్నదానం చేయడానికి మనకు వీలుండదండి. డబ్బు ఉంటుంది కానీ వీలుండదు. అటువంటప్పుడు ఏం చెప్పింది శాస్త్రం అంటే స్వయం పాకాన్ని దానంగా ఇవ్వమని చెప్పింది. ముఖ్యంగా ఈ స్వయం పాక దానం ఎప్పుడు ఇస్తామంటే పితృదేవతలు స్వర్గస్థులైనటువంటి రోజు ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ఆ సందర్భంగా చాలామంది వారిని స్మరించుకుంటూ స్వయం పాకాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఇందాక ఒక వీడియోలో చెప్పానండి, మహాలయ అమావాస్య రోజు ఈ మహాలయ పక్షమంతా కూడా అన్నదానం చేయమని చెప్పాను. అలా వీలు కానప్పుడు పితృదేవతలను స్మరించుకుంటూ ఏ రోజు వీలు ఉంటే ఆ రోజు స్వయం పాకాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అసలు స్వయం పాక దానం అంటే ఏమిటి, ఎటువంటి వస్తువులు పదార్థాలు అందులో ఖచ్చితంగా ఉండాలి అని శాస్త్రం చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ వివరిస్తాను. ఇది జీవితాంతం కూడా ఎప్పుడు స్వయం పాకం దానంగా ఇవ్వాలి అన్నా నేను చెప్పబోయే వస్తువులను కానీ గుర్తుపెట్టుకుని ఇస్తే అనంత పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పవచ్చు.